హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఒక ట్రిప్ వ్లాగ్ అనమాట ఇది. సో ఎక్కడికి అని ఏంటి అనేది ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం ఈ వీడియోని అయితే 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసాము. ఫస్ట్ ప్రయాగరాజ్, సెకండ్ అయోధ్య, థర్డ్ వారణాసి అనమాట. సో మనం ఈ మూడిట్లో మనం వెళ్ళేది ఫస్ట్ ప్రయాగరాజ్. సో మనం ఫస్ట్ అయితే మా ఊరి నుంచి మనకి దగ్గరున్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. మాకైతే ఒంగోలు. సో అలా ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ ట్రైన్ అయితే మనం తీసేసుకొని మనం నెక్స్ట్ నేను నీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. మనం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు, ట్రైన్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోవడమే. అలా ఎన్నో కష్టాలు పడి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. అంటే ఇక్కడ స్టాప్ వచ్చేసేసి ఓన్లీ 30 సెకండ్సే ఉంది. అంటే 20 సెకండ్స్ 30 సెకండ్స్లో ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట. సో అలా స్పీడ్లో ఉన్నబట్టి వీడియో తెలియకపోయాను. సో అలా ట్రైన్ అయితే నీట్గా మనం ఎక్కేసేసి, అలా తెలిసిందేగా మనకి 2-3 డేస్ జర్నీ అంటే ఇంకా ఆగుతారు. 1 డే అంటేనే మామూలుగా ఆగరు. సరే ఇంకా 2-3 డేస్ జర్నీ అంటే ఖచ్చితంగా ఇంకా రైసు అన్ని దాల్ అన్నీ ప్యాక్ అయితే చేసేసేసి మన అమ్మ అయితే రెడీ చేసేసింది. ట్రైన్లో అందరికీ వడ్డించేసి నీట్గా తినేసేసాము. సరే తిన్న తర్వాత మనం ఎంత సీట్ రిజర్వేషన్ చేసుకున్నా కానీ మనం బతికేది బయటనే. అలా బయట నుంచి లోపలికి చిన్నగా నిద్ర వస్తుందని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఒక గుడ్ నైట్ స్లీప్ అయితే వేసేసాను. చాలా పొద్దున్నే మార్నింగ్ అయితే అయిపోయింది. పొద్దునంటే మార్నింగ్ కదా అయ్యేది. ఓకే, సరే అలా మార్నింగ్ లేచేసేసి మనం బ్రష్ ఇవన్నీ మనకు ఎలాగో అలవాట్లేదు. సరే ఎక్కడైనా చేద్దామని చెప్పి ట్రై చేశాను, కుదరలేదు. అందుకని చెప్పి యూనో కార్డ్స్ ఆడదాం అనేసరికి యూనోకి అయితే ప్రిపేర్ అయిపోయాను. మొత్తం కార్డ్స్ అన్ని చిత్ర పట్టేసుకొని మనం చూసేసరిగా ఒక పెద్ద టీం అయితే ఫామ్ చేసి యూనో కార్డ్స్ అయితే ఆడుతూ కూర్చుందామని చెప్పి మొదలుపెట్టాం. ఇవన్నీ టైంపాస్ పనులు. మనకి ఇంట్లో ఉంటే అట్టా గాలికి పెట్టి తిరుగుతాము. సో ఇక్కడ 2 రోజులు ఊరక ట్రైన్లో ఏం చేయాలని చెప్పి యూనో కార్డ్స్ అయితే ముందుగానే ప్లానింగ్ చేసి పెట్టేసుకుందాం. దాంతోపాటు ఈ స్నాక్స్ కూడా పెట్టేశాము. సైలెంట్గా స్నాక్స్ అయితే సైడ్ చేసేసాం. బట్ నాకైతే తెక్కపుట్టేసింది. ఎంతసేపు యూనో ఆడతాం, ఎన్ని గేమ్లని గెలుస్తాం, గెలిచి చిరాకు వచ్చేసింది నాకైతే. అలా ఉన్నట్టుండి బయట నుంచి ఏదో చాలా చిత్రంగా అన్నీ కనిపిస్తుంటే ఏందా అని చెప్పి చూద్దామని చెప్పి మనమైతే బయలుదేరిపోయాము. కాకపోతే బయటికి ఒకసారి అలా వచ్చేసిన తర్వాత వ్యూస్ ఉన్నాయి చాలా చాలా. నాకు ఎందుకంటే ట్రైన్ జర్నీస్లో నాకు అన్నింటిలో నచ్చేది వ్యూస్ ఒకటే. చాలా చాలా బాగుంటాయి ఎందుకనో. సో ఈ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో బై ద వే మీకు నేను ట్రైన్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. సో మా ట్రైన్ వచ్చేసేసి సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ నెంబర్ 12295. సో ఈ ట్రైన్ మేము ఒక 3 months బిఫోరే బుక్ చేసేసాము. 3rd AC అయితే బుక్ చేసుకున్నాము. అంటే మనం ఇలా దూరంగా వెళ్ళాలి, కాశీ ఇట్లా ఏమన్నా దూరంగా ఏమైనా ట్రిప్స్ వేయాలంటే చేసుకుంటే ఒక 3 months 4 months ముందే బుక్ చేసుకోవాలి. లేకపోతే టికెట్స్ దొరకవు మనకి. లేకపోయినా మనం తత్కాలైనా బుక్ చేసుకోవచ్చు. సో తత్కాల దొరకవచ్చు, దొరకపోవచ్చు, దొరికిన కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 3 months ముందే మనం ఫిక్స్ అయిపోయి అయితే ట్రైన్ బుక్ చేసుకోవాలి. సో అలా టిఫిన్ అయితే తినేసేసి మనకి మంచి స్లీప్ వస్తుందని చెప్పి స్లీప్ అయితే వేసేసాము. అలా పడుకొని లేచేసరికి నైట్ అయిపోయింది. డెస్టినేషన్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అప్పుడే డెస్టినేషన్ వచ్చేసిందా అని అనిపిస్తుంది. బట్ ట్రైన్ జర్నీ కూడా కొంచెం చిరాగ్గా ఉంది, దిగేయాలనిపిస్తుంది. అలా మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ప్రయాగరాజ్కి అయితే వచ్చేసాము మనం. అంటే మేము డిడి ఉపాధ్యాయ జంక్షన్కి చేసుకున్నాం. బట్ ప్రయాగరాజ్ నుంచే ప్లానింగ్ ఉంది కాబట్టి ఎలాగైనా ప్రయాగరాజ్ రావాలని ప్రయాగరాజ్లోనే దిగేసాము. రైల్వే స్టేషన్ నుంచి మనం అంటే జస్ట్ ఒక నైట్ స్టే చేయడానికి ఒక రూమ్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. జస్ట్ ఒక నైట్కే మాకు రూమ్ కావాల్సింది. రైల్వే స్టేషన్ నుంచి పక్కనే మాకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళేసి రూమ్ తీసేసుకొని మనమైతే నైట్ నిద్ర అయితే పోయి పొద్దున్నే లేచి మనం త్రిసంగమం దగ్గరికి వెళ్ళాలి. అంటే అక్కడే మనం స్నానం చేయాలి. సో అందుకని మంచిగా రెడీ అయిపోయి సంధ్యావందనం అన్నీ చేసేసుకొని రెడీ అయితే అయిపోయాము. సో మీకు నాకు ఇచ్చిన రూమ్ అయితే చూపిస్తాను. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. పర్ నైట్ మాకైతే 1500 పడింది. ఈ రూమ్ అనేది 1500 తీసుకున్నాను మా దగ్గర నుంచి. సో మాకైతే ఒక ఏసీ ఒకటి, ఫ్యాన్ 2, ఒక బెడ్ ఒకటి, మంచిగా ఒక గీజర్ ఒకటి, బట్ పనిచేయలేదు. తప్పలేదు, ఒక నైట్కి ఇంకా స్టే చేయాల్సి వచ్చేసి ఇంకెక్కడో దొరికింది కదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము.
సో 1 నైట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం అయితే మన డెస్టినేషన్ ఎక్కడ త్రిసంగమంకి వెళ్ళాలి. సో అలా వెహికల్ అయితే జస్ట్ వెహికల్ దిగంగానే మీన్స్ ప్రయాగరాజ్ దిగంగానే మాకు ఈ వెహికల్ అయితే మా దగ్గరకు వచ్చేసింది. సో అక్కడి నుంచి ఈ ప్రయాగరాజు అయోధ్య ఈ ట్రిప్ ఎండ్ అయ్యేదాకా ఈ వెహికల్ మాతోనే ఉంటుంది. సో అలా వెహికల్ అయితే ఎక్కేసేసి మనం త్రిసంగమంకి అయితే బయలుదేరేసాము. సో అలా పెట్రోల్ అయితే కావాలి కదా బండి నడవాలంటే పెట్రోల్ కొట్టాలి. పెట్రోల్ కొట్టేస్తే బండి వచ్చింది త్రిసంగమం దగ్గరికి. సో త్రిసంగంలో మెయిన్ ఏంటంటే స్నానం కంటే మెయిన్ వచ్చేసి కొన్ని పూజలు ఉన్నాయి. ఇక్కడ వేణి పూజ అని చెప్పి చేస్తారు. చాలా అంటే ఏదో దంపతులు ఇద్దరు కలిసి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వేణి పూజ చేసుకున్న వాళ్ళకి నరకం ఉండదు అని చెప్పేసి చాలా ఉన్నాయి దీంట్లో థీరీస్ ఇక్కడ. సో ఇక్కడ వేణి పూజ చేసుకోవడం మంచిదని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మా మావయ్య వాళ్ళు అందరూ అయితే ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేశారు ఈ వేణి పూజలో. సో ఇక్కడైతే మీరు పురోహితుల్ని మీరే మాట్లాడుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఛార్జ్ ఒక్కొక్క కాస్ట్తో ఉంటారు. సో మీరు అది కాస్ట్ అయితే మాట్లాడుకొని అంతా సెట్ చేసుకొని పూజలు అయితే పార్టిసిపేట్ చేయాలి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత బోటింగ్ కూడా ఉంటుంది. అంటే మనం స్నానం మెయిన్ త్రిసంగమం స్నానం త్రిసంగమం కలిసి మధ్యలో తీసుకెళ్తారు మనల్ని. సో అక్కడికి వెళ్ళి మనమైతే స్నానం చేయాలి. మొన్న మనకి మహాకుంభమేళ జరిగింది కదా, సో అదైతే ఇక్కడే జరిగింది. సో కుంభమేళ జరిగిన 1 సంవత్సరం వరకు ఆ ఫలితం ఉంటుంది అని కూడా అంటారు. సో మేము ఆ కుంభమేళలో కూడా మునిగినట్టే అవుతుంది. సో మేము జస్ట్ కుంభమేళ జరిగి ఒక 2-3 మంత్సే అవుతుంది కుంభమేళ జరిగి ఇక్కడ. సో మేము కూడా కుంభమేళలో పాల్గొనే వాళ్ళు అవుతాము ఇప్పుడు మునిగినా. సో అలా మనం ఆ బోటింగ్లో కొంచెం లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ మనకి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఒక చోట ప్లేస్ అనేది పెట్టేసి వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు. మునగడానికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే అక్కడ చేసి ఉంటారు. బోటింగ్ ఇదంతా మీరు జాగ్రత్తగా చూసుకొని తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుకొని రేట్లన్నీ చూసుకొని మీరైతే ఎక్కండి. చాలా ఇది ఎక్కువ అడుగుతుంటారు తెలియకపోతే. సో తెలిసిన వాళ్ళు ఉంటే చాలా తక్కువలో అయిపోతుంది. సో అక్కడే మనం అయితే స్నానం చేయాల్సింది త్రిసంగమం స్నానం. అక్కడ త్రిసంగమం కలుస్తుంది అంటారు ఇక్కడే. సో ఇక్కడైతే మొత్తం కింద వాళ్ళే ఒకటి అరేంజ్ చేసేస్తారు ఒక చెక్క లాంటిది. మనం దానిలో దిగి జస్ట్ స్నానం చేయడమే. సో అలా త్రిసంగమం స్నానం అయితే అయిపోగొట్టుకొని మనం అయితే రిటర్న్ బయలుదేరిపోయాము. సో ఎక్కడైతే మనం మళ్ళీ బోటింగ్ మొదలు పెట్టామో సో అక్కడికే మనం వచ్చేసేసి మనం నెక్స్ట్ డెస్టినేషన్ కూడా వెళ్ళాలి కదా. సో ఇక్కడైతే ఎండలు అయితే పేలిపోతున్నాయి. అందుకే ఎండకు ఒక చెరుకు రసం అయితే చల్లగా వేసేసాను కడుపులో. సో అక్కడి నుంచి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో హనుమాన్ టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంది. సో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే హనుమాన్ టెంపుల్ ఇక్కడ వరదల వల్ల మునిగిపోయింది. అంటే ఈ టైంలో ఎక్కువ గంగ వస్తుందట, ఇవన్నీ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. టెంపుల్ అయితే మునిగిపోయింది. సో పక్కనే ఉన్న ఇంకొక టెంపుల్ని అయితే దర్శించుకొని ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం అయితే ఉంటుంది. మాధవేశ్వరి అమ్మవారి పేరు. సో ఇక్కడ శక్తిపీఠం అమ్మవారి చేయి పడిందని చెప్పి అంటుంటారు ఇక్కడ. సో అక్కడ నుంచి అమ్మవారి దర్శనంకి వెళ్తే అక్కడ దర్శనం క్లోజ్ అయిపోయింది టైమింగ్. మన దరిద్రం ఎప్పుడు ఇలానే ఉంటుంది. అలా మనం కరివేని వారి సత్రం వెతుక్కుంటూ వెళ్తే అలా సందుల్లో మొత్తం తిరిగి చివరి కరివేని సత్రంలో భోజనం అయితే మనం ముగించేసుకొని బయటికి రాగానే వాన. మన దరిద్రం తెలిసిందే కదా, ప్రతి చోట మన దరిద్రం మనతోనే ఉంటుంది ప్రతిసారి. సో అలా వాన అయితే ముగించేసుకొని మనం అయితే మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే అమ్మవారి కుడి చేతి వేలు పడ్డాయట. కుడి చేతి వేలు వల్ల ఈ మాధవేశ్వరి అమ్మ టెంపుల్ అనేది ఇక్కడ శక్తిపీఠంగా మారింది. సో అమ్మవారి అలా ఇక్కడైతే ఉంది. లోపలైతే వీడియో తీయలేదు. అలా దర్శనం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి అయోధ్య. మనం ఈ మధ్యలో మళ్ళీ ఒక యూనో అయితే ఆడేసాము టైం పాస్కి. సో ట్రైన్ టికెట్ అయితే మనకు వచ్చేసేసి పర్ పర్సన్ 2000 అంటే 1900-2000 అలా పడింది. సో మాకు రూమ్ వచ్చేసరికి 1500 ప్రయాగరాజ్లో. అండ్ ద వెహికల్ వచ్చేసరికి 13,000. అంటే టోటల్ రౌండ్ ట్రిప్ ఇక్కడ ప్రయాగరాజ్ టు అయోధ్య టు వారణాసి. సో ఇది మొత్తం కలిపి వెహికల్ అయితే మాట్లాడేసాము. సో ఇక్కడ వేణి పూజ వచ్చేసరికి 2000 నుంచి 3000 లోపు తీసుకున్నారు ఎంతో. అండ్ ద బోటింగ్ వచ్చేసరికి మామూలుగా వాళ్ళని అడిగితే ఎక్కువ చెప్తారు. సో మేమైతే తెలిసిన వాళ్ళతో చాలా మాట్లాడిస్తే మాకు 100 రూపీస్ పర్ పర్సన్ అయితే తీసుకున్నారు బోటింగ్ వచ్చేసరికి. సో భోజనం అయితే మాకు ఫ్రీగానే పెట్టాడు. కాకపోతే మేమే ఎంతో ఇచ్చేసాము పర్ పర్సన్ అంతా ఇంత అని చెప్పేసి డొనేషన్ లాగా. అలా నెక్స్ట్ వీడియో పార్ట్ వచ్చేసేసరికి మనకి అయోధ్య. మీరు ఇది అయితే పార్ట్ 1. ఈ వీడియో మొత్తం పార్ట్ 1లో కవర్ అవుతుంది. ఇదంతా పార్ట్ 2 వీడియో అయోధ్య అనేది నేను పార్ట్ 2లో కవర్ చేస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రూపేష్.